హాయ్ ఫ్రెండ్స్, జయ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఆస్పాగరస్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నానండి. ముందుగా ఆస్పాగరస్ తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకోవాలండి. బాగా వాటర్తో కడిగేయాలి. అలా కడిగి పక్కన పెట్టాలి. అలా కడిగి పక్కన పెట్టుకున్న వాటిని ఎడ్జెస్ తీసేసుకోవాలండి. ఎడ్జెస్ కొంచెం మందంగా ఉంటాయి, అవి సరిగ్గా ఆయిల్లో ఉడకవు. అందుకనేసి నేను చూపించిన విధంగా మీరు కట్ చేసుకొని అలా అన్నిటిని కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలా ఆన్ చేసుకున్న తర్వాత అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో ఆస్పాగరస్ అనేటివి అన్నీ వేసేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటేనే ఆస్పాగరస్ అనేది బాగా ఉడుకుతుందండి ఆయిల్లో. ఓకేనా? ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు అన్నీ ఆస్పాగరస్ని ప్యాన్లో వేసుకోవాలండి. ఆస్పాగరస్ని అన్నిటిని వేసుకున్న తర్వాత అందులో కాస్త ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. అంతా ఒకే చోట వేయకుండా అక్కడ నేను చూపించిన విధంగా అంత కదిలిలాగా వేసుకోండి అండి. అన్నిటికీ పట్టుకుంటుంది సాల్ట్ అనేది. అందులోనే కాస్త పెప్పర్ పౌడర్ వేసుకోండి. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. దానిపైన అన్నీ వేసిన తర్వాత క్యాప్ అనేది మూసుకోవాలండి. మూసి ఒక 5 to 10 minutes బాయిల్ చేయాలి. 10 minutes తర్వాత చూడండి ఏ విధంగా అయిందో చూసి మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో 5 to 10 minutesలో మధ్యలో తీసి ఒక 2 సార్లు అలా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. అన్నీ ఆయిల్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారా ఏ విధంగా రెడీ అయిపోయిందో ఆస్పాగరస్ అనేది. అంతేనండి, చాలా సింపుల్. ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి ఆస్పాగరస్ చాలా ఈజీగా తినేయచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆస్పాగరస్ అనేది. చూసారా ఎంత స్మూత్గా ఎంత నీట్గా రెడీ అయిపోయిందో ఆస్పాగరస్ అనేది.